కేసీఆర్ పులి బయటికి రాబోతుందంట, భయం అవుతుందా ఏమన్నా? నీకు అప్పట్లో ఒక అడ్వర్టైజ్మెంట్ ఉండే పులిరాజా అని. పులిరాజానేనా? పులిరాజా పులిరాజాకు ఏడ్స్ వస్తుంది అని ఒకటి. పులి వస్తేంది రాకుంటేంది అది. అది దెబ్బ తిన్న పులి కాదు, అది గుంట నక్క. పులి సారుగులు వేసుకుంది ఇట్లా. పులి సారుగులు వేసుకొని పులేశం వేసుకుంటుంది. పులేశం వేసుకొని వస్తుంది బయటికి. పులి కాదు అది, గుంట నక్క. అదే దాంతో ఏం కాదు. అడవి కుక్కలు ఎంబడి వాడికి కొరికి చంపుతాయి, నేను పులిలో వచ్చి చంపాయి. అడవి కుక్కలు కొరికి చంపుతాయి. ఇంకోటి బ్రదర్, మనం ఎక్కువ ఊహించుకుంటున్నాం. అర్థమైందా? కేసీఆర్ వస్తే ఏం కాదు. ఎందుకేం కాదు? కేసీఆర్ కూడా ఏం కాదు. కాళేశ్వరం కేసులా వాస్తవానికి కేసీఆర్ జైలుకు పోవాలి, పోడు. మేఘకృష్ణారెడ్డి జైలుకు పోవాలి, పోడు. కేటీఆర్ జైలు, ధరణిలో కేటీఆర్ జైలుకు పోవాలి, పోడు. మిషన్ భగీరథలో కేటీఆర్ జైలుకు పోవాలి, పోడు. గొర్రెల పంపకంలో శ్రీనివాస్ రెడ్డి అనేటోడు, శ్రీనివాస్ యాదవ్ జైలుకు పోవాలి, పోడు. లక్ష్మారెడ్డి అనేటోడు, వంగాల లక్ష్మారెడ్డి ఎండి అనేటోడు జైలుకు పోవాలి, పోడు. ఇంకేం కావాలి? ఇక వాళ్ళు జైలు పులి వచ్చుడు ఎందుకు బయట? వాళ్ళు జైలు పోకపోతే మీరు పార్లమెంటు మెట్లెక్కే అవకాశం మీ పార్టీ కూడా ఉండదని నేను అనుకుంటా ఉన్నా. ఇబ్బంది అవుతుంది కదా మన మీ పార్టీకి. ఎవరికి? మీ పార్టీకి. బ్రదర్, నువ్వు నా స్థాయికి మించిన ప్రశ్న నన్ను అడుగుతున్నావు. నేను ఆ స్థాయి కాదు, నేను ఈ స్థాయి. అర్థమైందా? అందులో యావరేజ్ లీడర్ నేను. అయితే అయినా మీరు అడిగింది కాబట్టి చెప్తున్నా, ఖచ్చితంగా నేను ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నమ్ముకొని నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. ఖచ్చితంగా 10-12 పార్లమెంట్ సీట్లు గెలుస్తాయి. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఆయన నాయకత్వంలో ఈరోజు తెలంగాణను అభివృద్ధి పదంలో నడిచే దిశగా నేను ఆయన నాయకత్వం నిరూపించుకునే పరిస్థితి కూడా ఆయన పైన ఉన్నది. కాబట్టి 12 సీట్లకు తక్కువ కాకుండా 12 సీట్ల పైననే గెలవాల్సిన అవసరము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ. వీళ్ళని కల్వకుంట్ల కుటుంబాన్ని లోపడేస్తా అంటేనే మీకు అధికారం ఇచ్చారు. బీజేపీ కూడా ఒక సందర్భంలో లోపడేస్తామని చెప్తే వాళ్ళకి అవకాశం ఇద్దామని ప్రజలు అనుకోరు, వాళ్ళు వద్దనుకున్నారు. కానీ మీరు ఆ అవకాశం మీరు తీసుకున్నారు కాబట్టి మీరు లోపడైపోతే ఎంపీ ఎలక్షన్లో మీకు ఇబ్బంది అవుతుంది కదా, మీ పార్టీకి కాదా? ఇప్పుడు బ్రదరు, నేను కూడా ప్రజలతో నేను కూడా ఆశపడ్డా. ఇక జైలుకు పోతారు కావచ్చు, ఇక లోపడేస్తారు కావచ్చు, ఇక అవుతుంది కావచ్చు అని అనుకున్నా. కాలే. అందుకనే ఈ అనుమానం ముందే నేను 30వ తారీఖు 1వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టినా. ముఖ్యమంత్రి ఎవరు ఉంటే వీళ్ళు జైలుకు పోతారు అని. కాబట్టి అది వచ్చిన తర్వాత మన అనుమానాలు బలపడతా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈరోజు మరొక ఉద్యమం అనేది కొనసాగుతుంది. ఇక 5,71,000 కోట్లను 6 లక్షల అప్పాయి దాకా ఇక చూసే పరిస్థితి ఉండదు. 30 లక్షల ఉద్యోగాలు, మళ్ళీ 40 లక్షల నిరుద్యోగులు పెరిగేదాకా ఉండదు. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఈసారి 5 సంవత్సరాలు నేను ఒకవేళ పోటీ చేస్తే ఎమ్మెల్సీ ఖమ్మం, వరంగల్, నల్గొండ పోటీ చేసి నేను ఇదే అధికారికంగా ఇదే ప్రజల పక్షాన్ని నిలబడుతూనే ఉంటా. ఇప్పుడే లోపడిపోతే ఎక్కడికి పోయినా కానీ మా గౌరవం మాకున్నది. మాకు ఏ గౌరవాన్ని మాకు ఎక్కడ కూడా భంగం లేదు. పేద ప్రజల తరపున, నిరుద్యోగుల తరపున, రాజకీయాలకు అతీతంగా మేము ఖచ్చితంగా నిలబడతాము. నేను ప్రజల పక్షాన్ని నిలబడతా. కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చేంత వరకు అధికారం కోసం బీఆర్ఎస్తో పోట్లాడినాము. కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొని వచ్చినాం. దాన్ని ఎవరు కూడా క్లెయిమ్ చేసే హక్కు లేదు. కేటీఆర్ ఒప్పుకున్నాడు, యూట్యూబ్ ఛానళ్ళ వాళ్ళు వచ్చిందని, మాసోని గొంతుకల వాళ్ళు వచ్చిందని. రేపు ఇవే ప్రశ్నించే గొంతులు రేపు మేము ఎమ్మెల్సీ అయిన తర్వాత ఈ తెలంగాణలో ఉన్న ఈ దోపిడీ దొంగలు మొత్తం ఏరేస్తాం. ప్రజలే వాళ్ళ తెలంగాణను, మా తెలంగాణను వాళ్ళే మంచి చేసుకునే తిరగా తెలంగాణ ప్రజల చేతులకు వస్తుంది ప్రభుత్వం. ప్రజలే రేపు నడపబోతారు, వాళ్ళే శాసనకర్త.